విశాఖలో స్మార్ట్ రచ్చ అగ్గిరాజేస్తోంది. అదాని స్మార్ట్ మీటర్లను వామపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఈ మీటర్లు ఏర్పాటు చేసుకున్న ప్రజలు కూడా విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో అదాని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా వామపక్ష పార్టీలు విశాఖలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నాయి. మీటర్ల వలన నష్టమే జరుగుతుందని, కాబట్టి ప్రజలందరూ మీటర్లను వ్యతిరేకించాలని పిలుపునిస్తున్నాయి. అంతేకాదు, ఇంటికి వెళ్లి వారిని చైతన్యపరుస్తున్నారు. అయితే ఇప్పటికే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. అసలు బాగా పనిచేస్తున్న మీటర్లు తీసి కొత్త మీటర్లు పెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒక ఉన్నది కూడా చాలా బాగున్నది, కానీ మీటర్ బిగించారు. దానివల్ల మాకు ఏంటంటే పోయిన ఎప్పుడు కూడా 350-400 వచ్చేది, ఇప్పుడు 550 వస్తుంది. మాకు అనవసరంగా 150 రూపాయలు అదనంగా మళ్ళీ బిల్లు వస్తుంది. బిల్లు కూడా రావట్లేదు, డైరెక్ట్ అది సెల్కే వస్తుంది. బిల్లు తీయడం కూడా ఎవరు రావటం లేదు. మరోవైపు విశాఖలో ఇళ్లకు, అపార్ట్మెంట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని వార్వా నివాస్ డిమాండ్ చేసింది. అదానికి చెందిన వ్యక్తులు ప్రతి ఇంటికి వచ్చి స్మార్ట్ మీటర్లు పెడతామని వస్తున్నారని, స్మార్ట్ మీటర్లను అనుమతించొద్దని ఇళ్ల యజమానులను, అపార్ట్మెంట్ వాసులను కోరుతున్నామని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తాం మీ ఇళ్లకి అని చెప్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపును ఎక్కడా అనుమతించవద్దు అని చెప్పి ఇళ్ల యజమానులకి, అపార్ట్మెంట్ అసోసియేషన్లకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు అనేది ఒక పెద్ద మోసం. ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కాదు. అదాని కంపెనీ వాళ్ళు మన ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగిస్తారు. దీని ద్వారా 2 ప్రమాదాలు. మొదటి ప్రమాదం మన బిల్లులు విపరీతంగా పెరిగిపోవడం. రెండో ప్రమాదం విద్యుత్ పంపిణీ వ్యవస్థ మొత్తం అదాని చేతుల్లోకి వెళుతుంది. ఇప్పుడున్న మీటర్లో ఏం ప్రాబ్లం వచ్చింది? ఎందుకు మీటర్లు మార్చాలి? అదాని స్మార్ట్ మీటర్లే ఎందుకు మార్చాలి? ఇది ప్రజల తరపున మేము అడుగుతున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ని అదాని ప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 2 కోట్లు స్మార్ట్ మీటర్లను బిగిస్తారట. అలా బిగించడానికి అయిన డబ్బులు కూడా ప్రజల నుండే వసూలు చేస్తారట. సింగిల్ ఫేజ్ మీటర్కి 8,927 రూపాయలు, 3 ఫేజ్ మీటర్కి 17,286 రూపాయలు ప్రజల దగ్గర నుండే వసూలు చేస్తారట. 2 కోట్లు అదాని స్మార్ట్ మీటర్లు. మొత్తం బరువు 25,000 కోట్లు భారం. ప్రజల దగ్గర విడతల వారీగా ప్రతి నెల బిల్లులో ఈ డబ్బులు కూడా వేసి వసూలు చేస్తారట. ఇవన్నీ అసలు ఎందుకు? ఇప్పటికే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రతి ఇంటికి కలిసి ప్రతి ఇంటి మీద స్మార్ట్ మీటర్లు మాకొద్దు అని స్టిక్కర్లు కూడా అందించడం జరుగుతుంది. ప్రజల్లోనైతే అది స్పందన విపరీతంగా ఉంది. ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు మేము చేసే కార్యక్రమాలని. ఎవరు కూడాను మా ఇంటికి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే పగలగొడతామని కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అదాని స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి అన్నారు. మీటర్ల ఏర్పాటు కోసం ప్రతి ఇంటికి మనుషులు పంపడంపై మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న మీటర్లలో సమస్య ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మీటర్లు ఎందుకు